అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు రా కదలిరా అనే ఒక బహిరంగ సభ ఎవరిని రమ్మంటున్నాడో తెలియట్లేదు. బహిరంగ సభ చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. అక్కడ ఎక్కువ జెండాలు తినడానికి జనసేన పిలిపిస్తుంది. మన జెండాలు ఎక్కువ కనపడితే మనకు సీటు వస్తుందని జనసేన వారు, మన జెండాలు ఎక్కువ కనపడితే మనకు సీటు వస్తుందని తెలుగుదేశం వారు. మధ్యలో పాపం ఎన్టీఆర్ కుటుంబం అనుకుని జూనియర్ ఎన్టీఆర్ జెండాలు అది చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది నాయకులు జెండాలు దించండి అని నినాదాలు చేస్తారు. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలట. ఈ మాట అంటుంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఉన్న తరాల భవిష్యత్తుని అంధకారంలో నెట్టింది నువ్వని, అది తెలుసుకున్న ప్రజలు నీకు 19లో బుద్ధి చెప్పారని ఇప్పటికీ తెలుసుకోలేని స్థితిలో మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడినటువంటి మాటలుగా భావించాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు స్క్రిప్ట్ చదవడానికి అలవాటు పడ్డారు ఈ మధ్యకాలంలో. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా అక్కడ చీటీ రాసిస్తారు. అది చదవడంలో కూడా తడబాటు వస్తూ ఉంది. వయసు కదా, వయసు పెరిగింది. పెరిగిన వయసుతో మీ దగ్గర ఒక్కటే ఉంది. ఆ రోజు దూరదృష్టితో హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటాడు. హైదరాబాద్ని నువ్వు అభివృద్ధి చేయడం ఏంటి నాయన? నువ్వు 94-2004లో పరిపాలన చేశావు. 2004 నుంచి 2014 కదా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. 2004కి 2014కి 2004 తర్వాత నీ జాడలే అక్కడ లేవు. కేవలం అద్దెంట్లో ఉంటున్నావు. అక్కడ నువ్వు ఒక అద్దెకుంటున్నట్టు హైదరాబాద్లో పార్టీని 10 సార్లు 10 మందికి తాకట్టు పెట్టావు. నీ మామగారు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఆత్మగౌరవ అభిమానం కోసం, ఆత్మాభిమానం కోసం. ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి యొక్క ఆత్మాభిమాన రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పినటువంటి నీ మామ ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మక్షోభకి కారణమై నువ్వు ఏ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదనేటువంటి ఒక దుస్థితికి, అధికారం కోసం నీ దగ్గర కనీస విలువలు లేనటువంటి తత్వాన్ని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి 2019లో నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలనేటువంటి ఒక పదం ఏదైతే వాడావో దాన్ని నేను తీవ్రంగా, ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు. ప్రత్యేకించి సామాజిక న్యాయం అన్న పదానికి నీకు అర్థమే తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి? ఆ కులాల జీవన స్థితి ఎలా ఉంది? ఆ కులాల్లో జీవించే వారి యొక్క విద్యా విధానం, లేదా వారికి అందుతున్న విద్య పట్ల ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు 94లో ముఖ్యమంత్రివి. 97లో ఐటీ అభివృద్ధి చెందింది. 2007 వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేక బీసీ విద్యార్థులు చదువుకి దూరంగా ఉంటే విజనరీయా నువ్వు? ప్రజలను బానిసలుగా చూడాలని నీ తత్వం, ప్రజలను ఎప్పుడూ కూడా బానిసలుగా చూడాలని నీ తత్వం, పెత్తందారుల యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మవే. ఆనాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే TV5 ఇత్యాది వారి యొక్క చేతిలో నువ్వు కీలుబొమ్మవైపోయి వాళ్ళ రాసే వాళ్ళ చేత రాయించి అధికారం పొందాలని నీ తత్వం తెలుసుకున్న తర్వాత నువ్వు ఓడిపోయావు. ముఖ్యమంత్రిని సైకో అంటున్నావు. సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయి. మానసిక స్థితి కోల్పోయి, అధికారం పోయిన తర్వాత మానసిక స్థితిని కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీకు సంక్షేమం అంటే తెలియదు. పాపం, సంక్షేమం అంటే నా సంక్షేమం అనుకున్నావు. ఆనాడు 2014-19లో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకి 650 హామీలు ఇచ్చి పక్కన పెట్టేసి ఏ ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకుండా నీ సన్నగిచ్చుకున్నావు ఒక ఉద్యోగం, అది సంక్షేమం అనుకున్నావు. నీ దృష్టిలో
సంక్షేమం అంటే సంక్షేమమే. నీ దృష్టిలో సంక్షేమం అంటే నీ సన్ను క్షేమం అనుకున్నావు. నీ సన్నని ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. ఏమైనా పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడుంది? ఈ రాత్రికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ప్రత్యేక ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదాని వదిలేసి దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ప్రత్యేక హోదాని ప్రత్యేక తరగతి హోదాని ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టేసావే. పోలవరం జాతీయ ప్రాజెక్టే కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. నీవు వారం కలెక్షన్స్ కోసం నీ షోలు నిర్వహించడం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేసి ఈ రోజుకి కూడా 72% పూర్తి కాలేదంట. నువ్వు 72% పూర్తి చేశానంటావు. చేసిన పనులు కనపడుతున్నాయి కదా. 2 గేట్లు పెట్టలేదు. 2 గేట్లు పెట్టని నీవు 72% పూర్తి చేసావా? అంటే ప్రజల్ని ఏమన్నా వాళ్ళకేమి తెలియదు అనేటువంటి నీ అభిప్రాయం దీంట్లో కనపడుతుంది. ఇంకో పెద్ద అబద్ధం. నేనేమంటానంటే ఈరోజు అబద్ధం ఒక సభ పెట్టి నిజం మాట్లాడని వ్యక్తి, నిజం తెలియని వ్యక్తి, నిజం మాట్లాడితే తల ముక్కలైపోద్దని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు. అటువంటి వ్యక్తి రాజమండ్రి రూరల్లో సభ పెట్టి వైసీపీలు అంటే వైసీపీలో పోలీసులు చేత కొట్టించేస్తున్నారట. అక్కడ నువ్వు నీ సభకు వచ్చినటువంటి నీ కార్యకర్తల్ని పైకి రాకుండా వాళ్ళు కొట్టుకోవడం నీ కళ్ళకు కనపట్లా. ఓ వ్యక్తికి పార్టీలో ఉండే స్వేచ్ఛ లేదని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆ రోజు 23 మంది శాసనసభ్యుల్ని సంతలో పశువుల మాదిరిగా కొని అనైతిక రాజకీయాలకి తెరతీపిన వాడు నువ్వు కదా. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి ఎవడరా అంటే మొట్టమొదటగా చెప్పాల్సింది నీ పేరే కదా. ఒక ఎన్నిక ఒక్కొక్క రకమైనటువంటి ఎత్తుగడలు వేసి ఆ రకంగా తయారయ్యావు. ఆబోతు మాదిరిగా తయారయ్యాడంటున్నాడు. ఆబోతు మాదిరిగా ఏ పోలికలు కూడా రావటం లేదా? ప్రజాస్వామ్యంలో, ప్రజా జీవితంలో, రాజకీయాల పట్ల ప్రజలకు ఒక అపనమ్మకం కలగడానికి, ప్రజల రాజకీయ నాయకుల పట్ల నమ్మకం కోల్పోవడానికి, రాజకీయ నాయకుడు అంటే నిజం మాట్లాడని అబద్ధమే చెప్తాడని అనటానికి అడ్రస్ నువ్వే. అది మర్చిపోకుండా మాట్లాడుతూ ఉన్నారు. అమ్మాయిల్ని హింసించడం. దిశా చట్టం తెచ్చిన తర్వాత అమ్మాయిల గురించి, అమ్మాయిల హింస గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? అమ్మాయిల గురించి, అమ్మాయిల హింసల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి ఎక్కడుంది? సాక్షులు మీరే, మీడియా సోదరులారా. ఆ రోజు వనజాక్షి అనేటువంటి ఒక ఎంఆర్ఓను జుట్టుబట్టి ఈడ్చినటువంటి వాడు తెలుగుదేశం వాడా, వేరే వాళ్ళ? ఇసుక కన్న వేసిన వాళ్ళు, ఉచితం అనే పేరుతో దోపిడీ చేసినటువంటి వ్యక్తులు, తాను చేసిన తప్పులు ఎదుటివారు చేశారని చెప్పడంలో నేర్పరి. తాను తప్పు చేస్తాడు, ఎదుటివారు చేశారని చెప్పడానికి ఒక నేర్పరితనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది తనకున్నటువంటి లక్షణం. ఇది వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు బాగా అలవాటు పడిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గ నాయకుడిని విమర్శించటం. నీ వెనకనున్న వాడు అదే నియోజకవర్గంలో నీ వెనకన ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన గురించి ఒకసారి నువ్వు ఎందుకు విమర్శ చేసుకోలేకపోతున్నావు? నీ వెనకున్న వ్యక్తి గతంలో నీ పాలన వల్ల నీ దగ్గర సుమారు 151 మంది వైసీపీలో నెగ్గారు, 23 మందే తెలుగుదేశంలో నెగ్గారు. 151 మంది ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టావు కదా. ఓడిపోయిన 151 మందికి ఉన్నటువంటి లక్షణాలు, సుగుణాలని ఒకసారి బేరీజ్ చేసుకుంటే నీకే అర్థమవుతుందని ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. ఇక 68 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ మార్పులు చేసింది అంటున్నావు. ఇక్కడ ఉంది అసలు కథ. నీకు పాపం కలలోనూ లేకపోతే నిద్రలోనూ లేకపోతే నీ మనసులోనూ నేను చాలామంది మీద తప్పుడు ఆరోపణలు చేశాను, జనం నమ్మేశారు అనుకున్నావు.
చాలామంది మీద పర్టికులర్గా బీసీల మీద ఎస్సీల మీద నీకున్న భావజాలం ఏమిటనంటే ఎస్సీ నాయకుల మీద నిందలేసేస్తే వాళ్ళు కౌంటర్ చేయరు, నీ నాయకుల చేత నీ మీడియా చేత నిందలు ఏం చేశాను కాబట్టి ఆ నియోజకవర్గంలో నా వర్గీయులు నెగ్గేస్తారని అనుకున్నాడు. ఇక్కడ అనేక కోణాలు చూసి నాయకత్వ సమర్థతను చూసి ఎవరు ఎక్కడైతే గెలుపొందుతారో 175కి 175 గెలవాలనేటువంటి మా నాయకుడి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అనేక చోట్ల సీట్లలో మార్పు చేశాం. నీకు 151 ఖాళీలు ఉన్నాయి, నీ దగ్గర 151 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలనే పూరించలేకపోతున్నావు. మొన్నే పాపం పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, పొత్తు ధర్మాన్ని వీడి 2 సీట్లు ప్రకటిస్తే 2 సీట్లు నేను కూడా ప్రకటిస్తున్నాను రాజోలు రాజానగరం అన్నాడు. పొత్తు ధర్మాన్ని వీడాడు చంద్రబాబు నాయుడు, 2 సీట్లు ప్రకటించాడు, నేను 2 ప్రకటిస్తున్నాడు. నీలో దడలాడిపోయావు. ఇవాళ చూసాం మళ్ళీ ఈనాడులో ఒక యాడ్ వేశాడు మీ నాయకుడు, ఈనాడులో ఒక యాడ్ వేశాడు, అక్కడ పొత్తు ధర్మం లేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఫోటో లేదు. అప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్. అది గమనించావో లేదో మరి నాకు అర్థం కాల. స్టార్ క్యాంపెయినర్లు లేరు జగన్కి అని అన్నావు. ఎస్, ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్ని జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిండు సభలో లక్షలాది మంది సాక్షిగా నా స్టార్ క్యాంపెయినర్లు నా ప్రజలే అనేటువంటి మాట చెప్పాడు. నువ్వు చెప్పగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? నీకు సినిమా స్టార్ కావాలి క్యాంపెయిన్ చేయాలంటే, నీకు సినిమా స్టార్ కావాలి క్యాంపెయిన్ చేయాలంటే కొన్ని రోజులు తిప్పావు నీ కొడుకుని లోకేష్ని. ఆ మాటలు ఎక్కట్లేదని ఈవేళ ఎక్కడో లాక్లో వేసేసావు. ఆయన ఎక్కడ కనపట్టలేదు, ప్రజలు అడుగుతున్నారు. ఇక నీకు తెలియంది ఏంటి? నీకు తెలిసింది ఒకటే, గంజాయి గురించి మాట్లాడుతున్నావు. నీ మాటలు కరెక్ట్గా గంజాయి సేవించి మాట్లాడిన వాడి మాటల్లాగే ఉన్నాయని మరోసారి అంటున్నాను. మీ మాటలు మీ పెద్దవారు కదా, మీ మాటలు గంజాయి సేవించిన వారు మాట్లాడేటువంటి మాటల మాదిరిగా ఉన్నాయి అని ఈ రాష్ట్ర పౌరులు అనుకుంటున్నారనేటువంటి ఒక వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే మంచిదని వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజానగరం శాసనసభ్యుడి మీద మాట్లాడుతున్నారు. గంజాయి అంటావు, బ్లేడ్ అంటావు. అయా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తన పర భేదం లేకుండా రక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నాడు. అంటే యువకులు కాబట్టి వాళ్ళ మీద ఏ నిందలు వేసేసినా చెల్లిపోద్దనేటువంటి నీ లక్షణం. ఇంకోటి 12 లక్షల కోట్లు అప్పులు అయిపోయి అంటున్నావు. నాయన, రాష్ట్రాన్ని విభజించినప్పుడు మనకు వచ్చిన అప్పుల వాటా ఎంత? 90,000 కోట్లు. నువ్వు దిగిపోతూ ఈ రాష్ట్రాన్ని మిగిల్చిన అప్పు ఎంత? 4,25,00,000. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నువ్వు ఎప్పుడో నిర్మాణం చేసిన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నావు. నిర్మాణం చేశానని అంటున్నావు. అది కాదు, అది వాస్తవం కాదు. రింగ్ రోడ్ వేసింది రాజశేఖర రెడ్డి, ఐటీని డెవలప్ చేసింది రాజశేఖర రెడ్డి, అసలు ఐటీని స్టార్ట్ చేసింది జనార్దన్ రెడ్డి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకేదంటే నీకు చెప్పిందే చెప్పి సైకో చెప్పుడంటే ఇదే అనేటువంటిది. నీవు దిగిపోయే నాటికి 4,70,000 కోట్లు అప్పు ఉందని కాకు చెప్తా ఉంది. పోనీ నీవు చెప్పాను కదా, సంక్షేమం అంటే మీ దృష్టిలో మీ సన్ను అంటే మీ కొడుకు క్షేమం అయితే సరిపోదు. కానీ రాష్ట్రం అలా లేదే. పేదవాడు పేదరిక రోగంలో లేదా పేదరికం అనే శాపంలో తరతరాలుగా జీవిస్తుంటే ఆ జీవితాలు మార్చాలని డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ అంటే నీకు మాదిరిగా ఒక స్కీమ్ రచిస్తే మధ్యలో జన్మభూమి కమిటీ, నా చొక్కా వేసుకున్నావా, నా జెండా కట్టావా, నాతో వస్తావా, నాతో ఉంటావా, ఆ స్కీములు లేవు ఇక్కడ. డైరెక్ట్ సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయినటువంటి వారికి స్కీమ్ నేరుగా చేరుతుంది. దేశం అంతా చెప్పుకుంటుంది. ప్రజలందుకే స్టార్ క్యాంపెయినర్స్గా మారారు జగన్ గారికి. నీవు మద్యం గురించి మాట్లాడుతున్నావు. సిగ్గులేదా? 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి బాబు అని గొడవ పెట్టావు. 43,000 బెల్ట్ షాపులు.
నువ్వు రికార్డ్స్ తెప్పించుకో. కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ గణనీయంగా తగ్గింది ఈ రాష్ట్రంలో. మద్య సేవన గణనీయంగా తగ్గింది ఈ రాష్ట్రంలో. నీ వయసుకి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మాట్లాడదాం. మా ప్రయారిటీ సంక్షేమం అని చెప్పాం. నీకులాగా సంక్షేమం కానీ చెప్పట్లేదు. దాన్ని మానేసి ఏదో నారావారి సారా పాట, ఎక్కడికైనా వెళ్ళి తమ్ముడు నేను మంచి బ్రాండ్స్ ఇస్తానంటున్నాడు. అంటే ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రజల్ని? ప్రజల కోసం, ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ రకంగా పేదవాడికి ద్రోహం చేసి నువ్వు జగన్ గారిని పేదల ద్రోహి అని అంటున్నావంటే, పేదవాడికి ద్రోహం చేసింది నువ్వు. ఈరోజు పేదరికం 11% నుంచి 6% తగ్గింది. ఈ రాష్ట్రంలో విద్యా విధానం దేశానికి ఆదర్శంగా ఉంది. ఈ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఎక్కడా కనబడట్లేదే. అదొక సంస్కరణ. పాలనంటే ప్రజల చెంతకు చేర్చడంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇది కదా సంస్కరణ. రైతుగా అండగా నిలవడానికి ఆర్బీకే కేంద్రాలు, ఇది కదా సంస్కరణ. ఈ దేశంలో చట్టాలు రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన సామాజిక న్యాయం ఒక రూపశిల్పంగా మారి విజయవాడ నగర నడిబొడ్డున కనపడుతుందే. కళ్ళు లేవా? సామాజిక న్యాయం అంటే నీ కులపోళ్ళు నలుగురిని చూసుకుంటే సరిపోద్దా? నువ్వు ఇక్కడ రాజమండ్రి రూరల్లో నీ కులపాయన వచ్చిన వెంటనే పక్కనున్న బీసీని గెంటేశావు. అప్పుడు గెలిచిన బీసీని గెంటేసి నీ దృష్టిలో సామాజిక న్యాయం అంటే నా కులానికి చేసుకోవడం అనేది నీ ఉద్దేశం. అది కనపడింది. ఇలా ఏది చూసినా కూడా గురువింద గింజ కింద నలుపు ఎరగనట్లు, గురువింద గింజ కింద నలుపు ఎరగనట్లు, తప్పులన్నీ నీ పక్కన పెట్టుకుని, తప్పులు చేసేవాళ్ళని నీ పక్కన పెట్టుకుని, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తే ప్రజలు, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తే ప్రజలు ఓడిపోయి నీ చెంత నిలబడ్డ వారి యొక్క నలుపు ఎరగవయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఇక అనపర్తి, రాజానగరం, కొవ్వూరు మేమేదో చెల్లని కాసులు అట. ఎవరు చెల్లుతారో ఎవరు చెల్లరో కాలం చెబుతుంది, ప్రజలు చెప్తారు. మేము ప్రజల్ని దైవాల మాదిరిగా ఆరాధిస్తాం, పూజిస్తాం. ఆరాధించి పూజించే వాడికి మాత్రమే వరం అడిగేటువంటి హక్కు ఉంటుంది. నీకులాగా నిందించి బీసీలను ఏమన్నావు? నువ్వు తోకలు తీస్తాను, తోలు కత్తిరిస్తానన్నావు. ఎస్సీలను ఏమన్నావు? ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలా అన్నావు. అందుకే సామాజిక న్యాయ రూపశిల్పానికి క్రింద 19వ తారీఖున కులగణన జరుగుతూ ఉంది. నీ పార్ట్నర్ అడుగుతున్నాడు, ఎన్నికల టైంలో కులగణన చేయటం ఏంటి అది? అరే ఏం రా నాయన, గత సంవత్సరం ప్రారంభించావు కులగణన. దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ రాష్ట్రంలో పౌరులందరూ కూడా సమగ్ర కులగణన కావాలని ఎదురు చూశారు. అది జరుగుతుంది. అంటే నీకు ఛాన్స్ రాలేదని, నీకు ఈ ఛాన్స్ రాకుండా చేశాడు జగన్ గారని కులగణన గురించి నీ పార్ట్నర్ చేత మాట్లాడించావే. నువ్వు కులగణనకు వ్యతిరేకమా అనుకూలమా? కులగణనకు వ్యతిరేకమా అనుకూలమా? సామాజిక న్యాయం గురించి డిబేట్ పెడదాం, నీ వాళ్ళని ఏమన్నా పంపించు. 40 ఏళ్ళుగా నాకు రామకృష్ణుడు ఉన్నాడు అంటున్నావు. 400 మందిని తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఒక నూతన వరవడిని, యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా నిస్వార్థ సేవకులుగా రాజకీయ నాయకులు ఉండాలని, నిస్వార్థ సేవకులుగా రాజకీయ నాయకులు ఉండాలని ఆశించి చేసి చూపించేటువంటి ధైర్యము స్థైర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి. నిన్న నాకు కనిపించింది ఏమిటంటే, సిద్ధం మన భీమిలిలో జరిగిన సిద్ధం సభ చూసి, యుద్ధానికి సిద్ధమైనటువంటి వైఎస్ఆర్ శ్రేణులను చూసి, నిన్ననే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మహిళా లోకం అంతా మేము సిద్ధం జగన్ గారిని గెలిపించడానికి అనేటువంటి మాట విని ఇవాళ పేమెంట్ ఇచ్చి అందరూ చెప్పుకుంటున్నారు. పేమెంట్ ఇచ్చి కొంతమంది జనాన్ని సేకరించి తాను చెప్పే మాటలు వినటానికి వాళ్ళు తట్టుకోలేక
ఒక్కటి తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక్కటి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రజాక్షేమాన్ని చూడలేవు. నువ్వు నేనుంటావు, ప్రజల్ని ఎండలో పెడతావు. ఆ వీడియో ఉంటే పెట్టిన ఆయన, నువ్వేమో నేనుంటావు, ప్రజలనేమో ఎండలో పెడతావు. ఆ వయసులో వాళ్ళందరూ మెత్తి మీద ముసుగులేసుకుని వాళ్ళు పడుతున్న బాధ చూశాను కదా. ఉదయం సబెట్టావు, వాళ్ళకి నీడవ్వాలనే ఆలోచన నీకు లేదు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి ఈ ప్రభుత్వం మీద ఎక్కడో 4-5 రాలేదనో కోర్టులో వేయించావు, నువ్వే కదా. ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాలు రాకపోవడానికి గల కారకుడు తెలుగుదేశం నాయకులు. ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాలు ఇప్పటికీ పంపిణీ కాకపోవడానికి కారణం తెలుగుదేశం నాయకులు. నువ్వు చెత్త అంటున్నావు, చెత్త ఎత్తుతాం ప్రజల కోసం మేము. చెత్త పేర్చావు, ప్రజారోగ్యం గురించి పట్టించుకొని, ప్రజల పరిశుభ్రత గురించి పట్టించుకొని చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దాని గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదు. నైతిక అర్హత మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు. పొత్తులో సీట్లు ఎక్కడివ్వాలో తెలియదు, ఇంకా పొత్తు ధర్మాన్ని పాటిస్తానని చెప్పి ఇవాళ ఫోటో తీసేస్తే జన సైనికులు పోస్టులు చేస్తున్నారు, తెప్పించుకుని చూసుకో. ఫోటో తీసేస్తే జనసేన జెండా కనపడితే జనసేనకి ఎక్కడ సీట్ ఇవ్వాల్సి వస్తుందో, మన జెండాలు ఎక్కువ పెట్టండి అని మీ వాళ్ళు, మీ జెండాలు ఎక్కువ పెడితే జనసేన జెండాలు ఎక్కువ పెట్టండి అని జనసేన వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ ప్రదర్శన జనాన్ని ఇబ్బంది పెట్టేది స్పష్టంగా తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని. ఒక్కటి, జనం నిజాన్ని నమ్మారు, జనం నిజాన్ని నమ్మారు. నిజం చెప్పింది చేసింది. నిజం జగన్ అయితే చెప్పిన ప్రతి పని చేశాడు. నీకు మాదిరిగా చెప్పిన పని చేయకుండా అబద్ధానికి అడ్రస్ ఎవరా అంటే చంద్రబాబు 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 అని ఇవాళ మహిళా లోకం అంటుంది, యువలోకం అంటుంది, వృద్ధలోకం అంటుంది, ప్రజలు అంటున్నారు. ఇంతమంది నీ భ్రమ, నీ భ్రాంతి ఇంకెంత ఒక 60 రోజుల్లో తీరిపోద్ది. ఒకటి, ఈ రాష్ట్ర బ్రాండింగ్ని పూర్తిగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండింగ్ని పూర్తిగా కించపరచాలనేటువంటి నీ తత్వానికి స్వస్తి పలకమని నీ కొడుకు కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ పోట్లు చాలా దుర్మార్గం. ఒక్కటి, ఇందులో పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. పేదవాడికి మంచి జరుగుతుందంటే పేదరికం రాజకీయ ప్రధాన ఉద్దేశం ఏమిటి? పేదవాడి నుంచి దూరం చేయాలి. కానీ ఇదేదో దుర్మార్గం ఏమిటంటే పేదవాడికి మంచి చేస్తానన్న వాడిని ఓడిస్తాను, పేదవాడికి మంచి చేస్తానన్న వాడిని ఓడిస్తాను అని అంటున్నారంటే రాజకీయాల్లో ఎక్కడైనా నైతికత ఉందా? సరే, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయారు, నిలబడలేనని కాంగ్రెస్లో కలిపేశారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆయన కూడా ఓటమి చూశాడు. ప్రజాక్షేమం కోసం నేను మళ్ళీ నిలబడతానని పోరాటం చేశాడు, 151 స్థానాలు వచ్చాయి. మీరు పార్టీ పెట్టారు, ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు. మీరు ముఖ్యమంత్రి అయితే కదా మీరేనా చేయగలరు. నేను ముఖ్యమంత్రి కాను, ప్రజలకు మంచి చేసేవాడిని నేను చూడలేను, ప్రజలకు మంచి జరిగితే నేను తట్టుకోలేను. ఇది ఎక్కడ న్యాయమయ్యా బాబు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించండి. ఒక మానవీయ కోణంలో పేదవాడికి మంచి జరుగుతుంటే అడ్డుకోవడమే నా లక్ష్యమని, అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం అనేది ఏ మేధావి వర్గం కూడా ఒప్పుకోదు, ఏ సామాన్యుడు కూడా ఒప్పుకోడు. అంటే మంచి చేసేవాడిని ఓడించడానికి నేనున్నానని, ఒక అబద్ధానికి నేను అండగా నిలుస్తానని, ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి, 151 స్థానాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తికి, ప్రజల చేత తిరస్కరింపబడ్డ వ్యక్తికి, అనైతిక రాజకీయాలకి చిరునామాగా మారిన వ్యక్తికి ఒత్తాసు పలకడం అంటే పేదవాడికి మీరు చేస్తున్న అన్యాయం ఎంతో తెలుసా? ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, పేదవాడికి మంచి జరుగుతుందంటే, పేదవాడికి మేలు చేస్తానంటే ఆ పేదవాడికి మేలు చేస్తానన్న వాడిని ఓడించండి, పేదవాడికి మేలు చేస్తానన్న వాడిని ఓడించండి,
అన్న పవన్ కళ్యాణ్ రాజకీయ విజ్ఞతని ఆయనకే వదిలేస్తున్నాను. మోసపోయావు చంద్రబాబు నాయుడు ట్రాప్లో మీరు మోసపోయారు. ఈవేళ రోజు నీ పక్కనే ఉంటాడు పాపం మా కందులు దుర్గేష్ గారు, ఆయన ఫోటో తీసేశాడు మీ వాడు. రోజు మీ పక్కన ఉంటాడు కందులు దుర్గేష్ గారు, ఆయన ఫోటో తీసేశారు ఈనాడు పేపర్లో ఒక ప్రకటన చేసినప్పుడు. మీ జనసైనికులే అంటున్నారు పొత్తు ధర్మం పాటించలేదని, అన్న 3 రోజులకు కూడా లేకుండా. ఇక మీరు మళ్ళీ పేదవాడి మీద ఇంత కక్ష ఎందుకు? పేదవాడికి నేరుగా సంక్షేమం అందించే ప్రభుత్వాన్ని ఓడించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే నీ అనైతిక రాజకీయాలకి మీరు సాక్షిగా నిలవద్దు. మీ అన్నగారు పార్టీ పెట్టారు, ఆయనకు నచ్చలే తీసేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే సాధారణంగా ఓడిపోయినా గెలిచినా నేను నా ఎజెండా అని నిలుస్తారు. కానీ ఎవరికైనా ప్రధాన లక్షణం పేదలను ఆదుకోవడం. ఆ పేదలను ఆదుకోవడేటువంటి ప్రభుత్వాన్ని దించివేయటానికి ఈ వ్యతిరేక భావంతో మోసం చేసిన వాడికి అండగా నిలిచి మరలా ప్రజలను మోసం చేయడానికి మీరు పరోక్ష కారకులు కావద్దని సందర్భంగా హితబలుకుతున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని రమ్మనండి, మనం వెళ్దాం. వైసీపీ ఒకటే అడుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అడుగుతున్నాడు ఈ దేశ చరిత్రలో. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ఇంటికి నేను చేసిన మంచి చేరిందని నువ్వు నమ్మితే, నీ ఇంటికి మేలు జరిగిందని నువ్వు నమ్మితే నాకు ఓటు వేయి. అలా అడగగల ఒకే ఒక్క నాయకుడు ఈ దేశ చరిత్రలో స్వాతంత్ర అనంతరం ఒక జగన్మోహన్ రెడ్డి. చేతల్లోనే ఉంది, మాటల్లో లేదు. మాటల్లో ఉంది అక్కడ, చేతల్లో లేదు. చేతల్లో లేనివాడు మాటల్లో ఉంచినవాడు ఇవాళ 10 మందిని కలుపుకొని చేసి చూపించినటువంటి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే జనాలు వింటారని ఆ నలుగురు చప్పట్లు కొడుతున్నారు తప్ప 4 లక్షల మంది అసహించుకుంటున్నారు. అది చెప్పాను కదా, ఆయన మత్తులో ఉన్నాడు, ఆ మత్తులో మాట్లాడుతున్నాడు. 10 రూపాయలు ఇచ్చాడా? ఇప్పుడైనా ఇచ్చాడా? తను నవరత్నాలు ఇచ్చాడంట. నవరత్నాలు ఇచ్చావా? 10 రూపాయలు ఇచ్చావా? 100 రూపాయలు ఇచ్చావా? పేదవాడు ఎక్కడా కూడా తన ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టకుండా స్థైర్యంగా ఉంచాడు. నిన్ననే ఒక సభ జరిగిందబ్బా, నేను అడిగాను. చంద్రబాబు నాయుడు 2014లో మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. అమ్మ చేశాడా అన్నాను. చేయలేదన్నారు. అంటే చంద్రబాబు నాయుడిని మనం ఏమనాలన్నాను? అబద్ధం అనాలన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పిన దానివల్ల మీరు బ్యాంకులకు అప్పు కట్టకపోతే వడ్డీ అపరాధ వడ్డీ అయ్యి 14,600 కోట్లు 25,000 కోట్లు అయింది. 11/4/2019 నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు నేను తీరుస్తాను 4 దఫాలని చెప్పాడు. తీర్చాడమ్మా అని అంటే 4వ దఫా వేశాడు బాబు అన్నారు. మరి జగన్ని ఏమనాలన్నాను? నిజమన్నారు. చంద్రబాబుని అబద్ధం అన్నారు, జగన్ని నిజం అన్నారు. చేసి చూపించినటువంటి నిజానికి మేము నిలుస్తామన్నారు, నిజాన్ని గెలిపిస్తామన్నారు. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ లేడీస్. 10 మంది మంత్రులు మార్చేశారు, బీసీ మంత్రులే, ఎస్సీ మంత్రులే. అంటే ప్రజల్లోకి ఏ రకంగా ఉన్న ఎమ్మెల్యేల మీదనే మంత్రుల మీద నమ్మకం లేదు. మారుస్తున్నారు తప్ప రెడ్లు మార్చట్లేదని చెప్పండి. ఇప్పుడు అతనికి మతి తప్పిపోయిందండి, స్థిమితం పోయింది. ఏం చేతనంటే చెప్పాను కదా, దళితుల మీద నిందలేశాడు, బీసీల మీద నిందలేశాడు. ఈ నిందలేసినటువంటి వాళ్ళ సమర్థతను బట్టి వాళ్ళకి సీట్లు ఇచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన తర్వాత ఇతని స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏమిటి? నేను వాడి మీద నిందలేసేసాను కదా, జనాన్ని నమ్మించేశాను కదా అనుకున్నాడు. ఆ స్ట్రాటజీ దెబ్బతినేస్తులోకి ఇతను సైకోగా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు సైకోగా మారిపోయి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఇప్పుడు ఇవాళ సభ పెట్టాడబ్బా, జిల్లా సభ. మిమ్మల్ని అడుగుతున్నాను, TV9 కానీ ఇక్కడున్న టీవీలన్నీ కానీ. నిన్న కూడా నేను ఒక సభ పెట్టాను. ఇవాళ అక్కడ నీడనిచ్చి సభ పెట్టాను, ఇవాళ ఎండలో నిలబెట్టి సభ పెట్టాడు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కలిపితే ఎంత జనం వచ్చారు? ఒక రాజమండ్రి రూరల్లోనే సంక్షేమం పొందడానికి 30,000 మంది వచ్చారు.
సంక్షేమం పొందడానికి 30,000 మంది వచ్చారు. ఇప్పుడు మీరే సాక్షులు, అక్కడ 10-15,000 మంది వచ్చారు జిల్లా అంతా కలిపి. అంటే ఎవరి పక్షాన జనం ఉన్నారు, ఎవరి పక్షాన మహిళలు ఉన్నారు, ఎవరి పక్షాన నిజం మాట్లాడుతుంది, ఎవరి పక్షాన ఇది నడుస్తుంది? మాటలు కాదు, చేతల ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైసీపీ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటో పెట్టి బాక్సింగ్ చేయించారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి పోలీసులు ఒక అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి కొన్ని ఎక్కడ ఎవరో పెట్టి ఉంటారు, అదే వాళ్ళే పెట్టించి ఉండొచ్చు. నేను నా దగ్గర కూడా ఐటీడీపీ వాళ్ళు వచ్చారు. నేను సభ చేస్తుంటే ఆ సమయానికాల కుర్చీలు తీద్దామని వచ్చారు. పాపం మాకు వేసిన కుర్చీల కంటే అదనంగా జనం వచ్చి లేచేటి వాళ్ళు ఎవరు కనపడకపోతే ఐటీడీపీ వాళ్ళు అని ఒకటి పెట్టారు కదా, వాళ్ళకి సాగలేదు. నేను చెప్తానంట, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు సైకో కుట్రలు. అంటే తానే ఓ ఫోటో పెట్టి తన్నే తాను తన్నించుకుని కదా ఈ వైసీపీ వాళ్ళని అలాగా నేను అన్పాపులర్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తాడు. ఈ వాళ్ళ మాంగారి మీద చెప్పులేసినోడు ఆయనకి దండేసి దండం పెడుతున్నాడు. ఎన్టీ రామారావు చాలా గొప్పోడు అన్నాడు, అదే నోటితో ఏం చెప్పాడు? ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? నా అల్లుడు పెద్ద మోసకారి అని చెప్పాడు ఎన్టీ రామారావు, చెప్పారు కదా. ఆయన క్యారెక్టర్ లేనోడు ఎన్టీ రామారావు అని అన్నవాడు ఎవరో? చంద్రబాబు నాయుడు కదా. ఎందుకు ఈ మధ్య అదే 2019 మధ్యలో ఏపీ అన్న ఆయన కలిసి రాధాకృష్ణ గారు వారు కూర్చొని ఏమనుకున్నారు? ఆ ఎన్టీఆర్ పేరు తీసేద్దాంరా ఆరోగ్యశ్రీకి అన్నాడా లేదా? మీరే చూపించారు కదా. నైనా ఇది సోషల్ మీడియా యుగం. అప్పుడంటే గదుల మధ్యలో కూర్చుని మాట్లాడుకునేవారు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గొప్పగా నమ్మేది ఏంటంటే, మేమేమో జనాన్ని నమ్ముతుంటే ఆయనేమో ఒక 5-6 నమ్ముకున్నాడు. 5-6 5, 6, 11 అనుకో, 11 కలిసి రేపు మురిగిన తర్వాత తెలుసుద్ది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.